ఇప్పుడు కాసేపు ప్రకటనలు. సెయింట్ యాన్ స్కూల్ గత 32 సంవత్సరాలుగా విద్యారంగంలో ఎంతో ప్రగతిని సాధిస్తూ దాదాపుగా 5,000 మంది విద్యార్థుల ఉన్నతికి విద్యను అందించింది సెయింట్ యాన్స్ విద్యా సంస్థ. ప్రతి సంవత్సరం 2,000కు పైగా విద్యార్థులకు మా సంస్థ ద్వారా అత్యున్నతమైన విద్యను బోధిస్తున్నాం. ఆహ్లాదకరమైన వాతావరణంలో శారీరక మరియు మానసిక అభివృద్ధికి తోడ్పడుతూ చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పే విశిష్ట విద్యా సంస్థ సెయింట్ యాన్ స్కూల్, కొబ్బరితోట, తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం, తాడేపల్లిగూడెం, శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తాడేపురం పురదేవత బలసలమ్మ గుడిలో ఆలయ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం అమ్మవారికి విశేష పూజలు, అలంకరణ పూజలు చేశారు. ఆలయం శిఖరం నుండి బూరెలు వేశారు. శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణాన్ని జరిపించి విసనకర్రలు, బెల్లం పానకం పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కొట్టంజిబాబు, కమిటీ సభ్యులు ఒట్టిప్రోలు రాము, నున్న రంగనాయకులు, పెదప్రోలు భాస్కర్, అప్పన రమేష్, గుంటుపోయిన రామస్వామి తదితరులు పాల్గొన్నారు. ఉదయం అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. నమస్కారం చేసుకుని అందరూ కూడా 5 సార్లు శ్రీ బలసలమ్మ వారి యొక్క దివ్య క్షేత్రంలో అమ్మవారి యొక్క 7వ వార్షికోత్సవం పూర్తయింది. 8వ వార్షికోత్సవం అంటే అడుగు పెడుతున్నాం. ఈరోజు అమ్మవారికి శిఖరానికి బూరులో అభిషేకం జరుగుద్ది. భక్తులు ఇచ్చారు. భక్తులు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని అందరూ పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సు పొంది తీర్థప్రసాద్ తీసుకుని వెళ్ళారు. అలాగే ఈరోజు శ్రీరామనవమి. ఈరోజు రాముల వారికి కూడా పానకంతో భక్తులకి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలకి అందరికీ వచ్చిన భక్తులందరూ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీ బలసలమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారి యొక్క 7వ వార్షికోత్సవం పూర్తయి 8వ సంవత్సరంలో అడుగెడుతున్న శుభ సందర్భంలో భక్తులందరికీ కూడా మా దేవస్థానం తరపున ప్రత్యేకమైనటువంటి శుభాభినందనలు తెలియపరుస్తూ ఈరోజు ప్రతి సంవత్సరం జరిగేటట్టుగానే ఈ సంవత్సరం కూడా చక్కగా అమ్మవారి యొక్క శిఖరం నుంచి
బూరెలు అభిషేకం చేయడం జరుగుతుంది. వాటిని తీసుకెళ్లేదానికి భక్తులు చక్కగా వచ్చి అందరూ కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. వారందరికీ కూడా సకల సుఖాలు సకల సౌభాగ్యాలు కలగాలనేసి అని చెప్పి ఆ అమ్మ బలుసులమ్మ అమ్మవారిని వేడుకుంటూ ఆ అమ్మవారి యొక్క నూతన ఆలయ నిర్మాణ ప్రతిష్ట ముగించుకుని 7 సంవత్సరాలు పూర్తి చేసుకుని 8వ సంవత్సరంలోకి అడుగు పెడుతూ పుట్టినరోజు సందర్భంగా అమ్మవారు ఎంతో సంతోషంగా ఉదయకాలం నుంచి పట్టు వస్త్రాలు గజమాలలతో అలంకరింపబడి శైవాగమోక్త ప్రకారంగా వివిధమైనటువంటి పూజా విశేష కైంకర్యాలు నిర్వహించుకొని ఇప్పుడు ప్రతి ఆలయంలో ఉన్నటువంటి ప్రతి బింబానికి అంటే విగ్రహానికి యంత్రాలకు అలాగే శిఖరాలకి కూడా కుంభాభిషేకాన్ని మంత్రజలంతో సంప్రోక్షణ చేసి అనేకమైనటువంటి వివిధ శక్తిని పెంపొందించే విధంగా వేదమంత్రాలతో ఆ యొక్క సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించి తదుపరి అనేక మంది భక్తులు ఈ రోజున అమ్మవారిని దర్శించుకుని వారి యొక్క మనోవాంఛన అమ్మవారికి చెప్పుకుని శీఘ్రకాలంలోనే వారందరికీ కూడా ఆ కోరిక తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్థానిక నందిబొమ్మ సెంటర్లోని విఘ్నేశ్వర రామాలయంలో బుధవారం శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. శ్రీరామనవమి సందర్భంగా ఆలయానికి ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. ఉదయం 11:05 సీతారాముల వారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. వంశోద్భవాయ నారాయ అజమహారాజ వర్మణ రఘుమహారాజు ముద్రలోపంలో చక్కగా వర్ణన చేశారు. తాడేపూడెం సీనియర్ వైకాపా నాయకుడు మేడపాటి చల్లారెడ్డి మంగళవారం రాత్రి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జనసేన పార్టీలో తన అనుచరులతో చేరారు. మంగళవారం సాయంకాలం ఆయన వేకర్స్ కాలనీలోని తన గృహం నుండి అనుచరులతో ఊరేగింపుగా ఘంటసాల విగ్రహం వరకు వచ్చారు. బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జనసేనలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. సుమారు 4-5 వార్డులలో పలుకుబడి ఉన్న చల్లారెడ్డి పార్టీలో చేరడం గెలుపులకు శుభసూచకం అని బొలిశెట్టి వ్యాఖ్యానించారు. ఏఎంసీ మాజీ చైర్మన్ తోటగోపి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇంతకుముందు ఏ ఎమ్మెల్యేకు రానంత మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బొలిశెట్టి రాజేష్, పైబోని రఘు, వర్ధనపల్లి కాశీ, పుల్లాబాబి, మైలివరపు రాజేంద్ర, ద్వారంపూడి వేణురెడ్డి, లక్ష్మణ్ రెడ్డి, అడపా జమున, కొల్లి రమావతి తదితరులు పాల్గొన్నారు. అనుగల గాజు గ్లాసు గుర్తుకు మరి పార్టీలోకి జాయిన్ ఎవరికి బొలిశెట్టి శ్రీరాముడు ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరిని నాకు తెలుసు కానీ తెలియక కానీ అవమానించి అలవాటు కూడా చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిని. ఇంకా చెల్లారెడ్డి నాన్నగారు బోర్డు ఆశించారు. ఆయన అంతా స్వాహా చేశాడు. ఇక్కడ మొత్తం అందరికీ పెట్టి ఆయన ఏమి లేకుండా చేసుకుని, ఎందుకంటే రాజకీయాల్లో గుర్తింపు ఎలా ఉంటుందంటే ఎంత అమ్మితే అంత గుర్తింపు ఉంటుంది. ఈ ప్రాంతంలో మున్సిపల్ చైర్మన్గా నేను అయినప్పుడు నన్ను గెలిపించడానికి పాత్ర వహించినటువంటి చెల్లారెడ్డి గారు, రాజ్యం గారు రోడ్డు మీద కూర్చొని ఇక్కడ అందరూ సహకరించిన దెబ్బలాడి ఎలక్షన్ చేసిన సందర్భం నేను చూశాను. నేను ఆ రోజు నుంచి నాకు ప్రత్యేకమైన అభిమానం. మేము ఈ ప్రాంతంలో అడుగుపెట్టినప్పుడు పందులకి ఆవాసంగా ఉండేటువంటి ప్రాంతం ఆ పార్క్ కట్టింది. ఈ రోడ్డు లేదు, ఆ పక్క రోడ్డు లేదు, ఏ రోడ్డు లేని పరిస్థితుల్లో ఇక్కడ చెల్లారెడ్డి గారి సహకారంతో ఇక్కడ అందరూ అభ్యర్థులను నెక్కడం జరిగింది.
నెగ్గిన తర్వాత అక్కడ నెగ్గిన రాంపండు వాళ్ళందరూ సహకారంతో ఇక్కడ కళ్యాణ మండపం కట్టించి నిరుపేదలందరికీ ఫ్రీగా ఇవ్వాలి అని వాటర్ ప్లాంట్ కూడా మా నాన్నగారి పేరు మీద డబ్బులు ఇచ్చి ఇక్కడ వాటర్ ప్లాంట్ ఫిల్టర్ వాటర్ తాగాలని చెప్పి ఇక్కడ పెడితే చల్లారెడ్డి గారు ఎక్కడ పెడితే ఇలాగా నా వార్డులో కూడా పెట్టాలని చెప్పి అక్కడ కూడా ఆయన పెట్టించారు. ఏదైనా పోటీ అనేది అలా ఉండాలి, అభివృద్ధిలో ఉండాలి తప్ప డబ్బు సంపాదనకి. డెవలప్మెంట్ కోసం మాత్రమే పనిచేసాం, న్యాయం కోసం మాత్రమే పనిచేసాం, అంతేగాని మున్సిపాలిటీ దోషి తినడానికి పనిచేయాలి. అభివృద్ధి అనేది జయంగా పెట్టుకున్నాం. రాజకీయాల్లో ఎవరిష్టం వచ్చి సపోర్ట్ చేసే హక్కు ఉంది, ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. అంతేగాని మీరు ఎట్లు కాదని ఒకడు మీరు కాపులు లేరా, మరి కులం కంటే కూడా మనం కలిసి ఉండాలి, మంచి సమాజాన్ని తయారు చేయాలి. కులం కంటే మనం అందరూ కలిసి ఉంటే మంచి సమాజం ఏర్పడి తప్ప కులాలు మతాలు ఎడగొట్టుకుంటే దానివల్ల ద్వేషాలు పెరుగుతాయి, గొడవలు పెరుగుతాయి తప్ప దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి మా చెల్లారెడ్డి గారి సహకారాన్ని నేను అర్థించిన వెళ్ళిన ఆయన నా దగ్గరికి ఏమి రాలేదు. అలాగే అందరినీ ఎలక్షన్ అంటే అందరినీ కలుపుకెళ్తాం. ఎలక్షన్ రాజకీయం చాలామంది మిత్రులు నాకు సహకరించారు. మీ అందరికి కూడా రాబోయే రోజుల్లో నాకు తెలిసిన న్యాయాన్ని మీ అందరికీ చేస్తానని అందరిలో నేను మాటిస్తాను. మమ్మల్ని పక్కన పెట్టకండి, మా గౌరవమే ఉండండి. నిన్ను తమ్ముడు అని నా ఇంట్లోకి వచ్చి ఎప్పుడైనా భోజనం చేసి రైట్ ఉంది వీడు నాకంటే పెద్దోడు ఎవరో వచ్చిన మన బెడ్రూమ్లో కూర్చొని స్వతంత్రం వాళ్ళకు ఉంది, వాళ్ళ ఇంటికి వెళ్తే నేను అలా వెళ్తాను. కాబట్టి మేము గౌరవించక్కలేదు, వాళ్ళ గౌరవం వాళ్ళకి ఎప్పుడూ ఉంటుందని చెప్పి మేము పోయేదాకా మేము అంతా కలిసే ఉంటామని చెప్పి మీకు అంతా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సీనియర్ రాజకీయ నాయకులు వైసీపీ పార్టీ నుంచి జనసేన పార్టీలోకి రావటం చాలా ఆనందంగా ఉంది. చెల్లారెడ్డి గారి బలమైన నాయకుడు. ఏదైతే 3-4 వార్డుల్లో ప్రభావితం ఉన్నటువంటి నాయకుడిని ఈ అల్పుల్శెట్టి శ్రీని గారి సారథ్యంలో పార్టీలో చేరడం చాలా ఆనందం. చెల్లారెడ్డి గారు చెప్పినట్టు రెడ్ల దగ్గరికి వెళ్ళి రెడ్ల పార్టీ, బీసీల దగ్గరికి వెళ్ళి బీసీల పార్టీ, కాపుల దగ్గరికి వెళ్ళి కాపులు చాలా బాగా చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని కలబుల్లి మాటలు చెప్తున్నారు. మహిళలు సోదరులు మనులు అందరూ కూడా ఇటువంటి పార్టీలో రావడం శుభపరిణామం. ఇక నుంచి మన ప్రాంతం, మన వార్డులు, మన పట్టణం డెవలప్ అవ్వాలంటే అందరికీ ఇల్లు కట్టించి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేయాలంటే బుల్శెట్టి శ్రీ గారు సమర్థుడు. గత 5 సంవత్సరాల్లో మున్సిపల్ చైర్మన్గా ఉండి ఎన్నో రోడ్లు వేసినాయి, ఎన్నో డ్రైన్లు కట్టి, ఎన్నో పార్కులు కట్టినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఎమ్మెల్యే చేస్తే మన నియోజకవర్గం అంతా కూడా బాగుపడుతుందని మీరందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నందుకు మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకున్నాను. రాజకీయం అంటే తెలియని వ్యక్తులు మేము, అలాంటిది ఈ రోజు ఇక్కడ నిలబడి మాట్లాడే స్థాయికి ఆయనే తీసుకొచ్చారు. ఆయన మరొకసారి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మేడపాటి చెల్లారెడ్డి గారు అంటే బేకర్స్ కాలనీకి ఆయన అందరికీ కూడా ఆరాధ్య దైవంగా భావిస్తారు. అలాంటి వ్యక్తి బేకర్స్ కాలనీని ఈ రోజు ఇంత డెవలప్ అయిందంటే ఇక్కడ వచ్చిన నాయకులతో పోరాడి ఆయన ఈ కాలనీ కోసం ఎంతో కృషి చేసి ఈ పని చేయించి తీరుతారు. ఆయన నిద్రపోరైనా పని చేసే వరకు కూడా అలాగా చేయిస్తారు. ఆ స్టెబిలిటీ ఆయనకు ఉంది. అలాగే ఈరోజు జనసేన పార్టీలోకి రావడం కూడా మరో ఆనందం. ఎందుకంటే బొలిశెట్టి శ్రీనివాసరావు గారు అంటే వ్యక్తి నిజాయితీ గల వ్యక్తి. అతను ప్రజల్లో ఉండే వ్యక్తి, ప్రజల కోసం పోరాడే వ్యక్తి, ఎప్పుడు కూడా ప్రజల సమస్యలు తీర్చే వ్యక్తి. అలాంటి వ్యక్తికి రెడ్డి గారు తోడైతే మరింత ఏ రకంగా ఉంటుందో మీరే ప్రజలు ఆలోచించుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఆశయాలు ఆలోచనల మేరకు ఈ రోజు తాడేపల్లి నియోజకవర్గంలో ఉదయం నుంచి కూడా మరి జాయినింగ్లు జరగడం జరిగింది. ఆటో ఆత్మీయ సమ్మేళనం పెట్టాం. ఆటో ఆత్మీయ సమ్మేళన బుల్శెట్టి శ్రీనివాస్ గారు మాట్లాడే విధానం, నీతి నిజాయితీ చూసి ఆటో యూనియన్ వాళ్ళందరూ కూడా మాతో జాయిన్ అయ్యి మీ నిజాయితీ పాలన కావాలండి, బుల్శెట్టి శ్రీనివాస్ గారు వస్తే ఏదైతే తాడేపల్లి రోల్ మోడల్గా మరి అభివృద్ధి చెందుతాయని ఒక ఆలోచనతో ఆటో యూనియన్లు జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే నిమ్మకాయల యూత్ ఆధ్వర్యంలో నిమ్మకాయల యూత్లు జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు ఏదైతే 1, 2, 3, 4 వార్డులు ప్రభావితం చేసే చెల్లారెడ్డి గారు ఎంతో మరి ఆయన ఆలోచన ఉన్న నాయకులు. అటువంటి నాయకులు బుల్శెట్టి శ్రీనివాస్ గారు నీతి నిజాయితీ పాలన కావాలని, ఆయన ఎమ్మెల్యే అయితే ఇక్కడ అభివృద్ధి పదంలో నడుస్తుందని ఒక ఆలోచనతో స్వచ్ఛందంగా వచ్చి మరి ఆయన ఆధ్వర్యంలో జాయిన్ అవడమే కాకుండా మరి అత్యధిక ఓట్ల మెజార్టీతో నగ్గే అవకాశం బుల్శెట్టి శ్రీనివాస్ గారికి ఉందని చెప్పి స్థానిక పాతూరులోని రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం ప్రత్యేక పూజలు, అనంతరం కళ్యాణ మహోత్సవం జరిగింది.
ఈ పూజల్లో మాజీ వైస్ చైర్మన్ కర్రి భాస్కర్రావు, బీజేపీ నాయకులు కర్రి ప్రభాకర్ బాలాజీ, శంకర ధనబాబు, భీమవరం వెంకటేశ్వరరావు, శ్రీను, ఎర్రగోపి, రంగారావు, చౌదరి తదితరులు పాల్గొన్నారు. వీరు మాట్లాడుతూ శ్రీరాముని ఆశీస్సులతో ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. పాతూరులో కూడా గత సంవత్సరంలో పునర్నిర్మించినటువంటి ఈ రామాలయంలో ఇవాళ శ్రీరామ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా కూడా ఇవాళ దేశవ్యాప్తంగా శ్రీరాముని యొక్క ఆదర్శాలకు అనుకూలంగా ఇవాళ భక్తులు ఈ కార్యక్రమాల్లో నిర్విఘ్నంగా జరిపించుకోవడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఇక్కడ చెప్పాలంటే కూడా మా పాతూరు జరిగిన 150 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ పురాతనమైన గుడి గత సంవత్సరం బాబాయ్ గారు నుండి కర్రి బాలాజీ గారి దంపతులు, అదే బాబాయ్ గారు నుండి కర్రి సీతారామ గారి దంపతులు వీరి యొక్క ఆధ్వర్యంలో ఈ గుడిని ఎంతో సుందర వైభవయుతంగా నిర్మించడం జరిగింది. ఇది మొదటి శ్రీరామ కార్యక్రమం ఇక్కడ జరుపుకోవడం చాలా ఆనందదాయక విషయం. శ్రీరామచంద్రమూర్తి, సీతమ్మవారు, లక్ష్మణ, హనుమాన్ సమేతంగా ఉన్నటువంటి పాతూరు రామాలయంలో ఈనాడు శ్రీరామనవమి సందర్భంగా పూజాధికారులు నిర్వహించి కళ్యాణ మహోత్సవాన్ని అద్భుతంగా నిర్వహిస్తూ ఉండటం జరుగుతుంది. మరి యొక్క ఈ పాతూరు రామాలయం యొక్క విషయం చెప్పవలసి వస్తే ఇది 150 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఆలయం. ఇది మా పూర్వీకులు శ్రీ కర్రి నారాయణ అప్పారావు గారు 150 సంవత్సరాల క్రితం ఇది నిర్మించడం జరిగింది. కాలానుగుణంగా ఇది జీర్ణమైనందున గత సంవత్సరం మళ్ళీ దీన్ని పునర్నిర్మాణం చేసి పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. పునర్నిర్మాణం జరిగిన తర్వాత మొదటి శ్రీరామనవమి ఈరోజు జరుపుతున్నాం. స్వామివారికి అద్భుతంగా కళ్యాణ మహోత్సవాన్ని జరిపిస్తున్నాం. మన కేంద్రంలో భారతదేశంలో 497 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి అయోధ్య రామ మందిరం నిర్మాణం జరగటం, అలాగే తాడేపల్లిగూడెం పాతూరులో 150 సంవత్సరాల కింద పురాతనమైన ఆలయం కర్రి సోమేశ్వరరావు గారు, కర్రి బాలాజీ గారు, కర్రి భాస్కర్ గారు వీళ్ళందరూ కూడా ఆధ్వర్యంలో నూతన ఆలయం పునర్నిర్మాణం చేసుకోవటం, అలాగే ఈ 2 ఆలయాలు పునర్నిర్మాణం జరిగిన తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు పాతూరులో ఈ నూతన ఆలయం దగ్గర స్వామివారి కళ్యాణం జరిపించాలని బాలాజీ గారు, సీతారామయ్య గారు, భాస్కర్ గారు అందరూ నిర్ణయించడం, వారందరికీ కూడా వాళ్ళ ఎదురుండగా మేమందరం కూడా పాతూరు యూత్ కూడా వారి వెనకాలండి ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి మా వంతు కృషి కూడా మేము అందించడం జరుగుతుంది. అందరికీ కూడా ఆ రాముల వారి ఆశీస్సులు ఉండాలని. స్థానిక డిఎస్ఆర్ వద్ద గల శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం జరిగిన పూజల్లో డాక్టర్ శశికుమార్, శైలజ దంపతులు పాల్గొన్నారు. అనంతరం స్వామివారి కళ్యాణ మహోత్సవం జరిగింది. స్థానిక రామారావుపేటలోని చలంచర్లవారి వీధిలో ఉన్న రామాలయంలో బుధవారం శ్రీరామనవమి వేడుకలు నిర్వహించారు. నూతన ఆలయంలో తొలిసారిగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహించడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కలకల్లాడింది. నారాయణ వెంకటరమణారావు దంపతులు సీతారాముల కళ్యాణం పూజా హోమంలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. అదేవిధంగా స్థానిక చిన్నవంతెన వద్ద గల శ్రీ కోదండ రామాలయంలో బుధవారం ఉదయం 12:35 స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కళ్యాణ ఉత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కూడా ఈ వెనకాల మడిగా ఏర్పాటు
చిన్న వంతెన దగ్గర గల రామాలయంలో అత్యంత వైభవంగా కళ్యాణం జరిగింది. ఈ కళ్యాణం అద్భుతంగా జరిగింది. దీనికి కారణం రామచంద్రరావుపేట వాస్తవ్యులు. అలాగే ఈ రామాలయం 140 సంవత్సరాల ప్రాచీనమైనది. ఇక్కడ ఏది కోరుకుంటే అది అవుతుంది. అందుకే మాకు ఇది నిదర్శనంగా కనపడుతుంది. ఎక్కువ కళ్యాణాలు 50 కళ్యాణాలు కూర్చున్నారు. అందరికీ కళ్యాణ సంబంధమైన అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తాం. అలాగే 10 రోజుల తర్వాత అన్న సమారాధన ఏర్పాటు చేస్తాం. ఇదంతా భారీగా చేస్తాం. ఇదంతా ఈ రామచంద్రరావుపేట వాస్తవ్యులు మరియు తాడేపల్లిగూడెం వాస్తవ్యుల యొక్క సహాయ సహకారాలతో జరుగుతోంది. ఇలాగే ముందు కూడా జరగాలని కోరుకుంటూ ఆకాంక్షిస్తూ తాడేపల్లి పట్టణం 11వ వార్డులో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఈతకొడ తాతాజీ తన పార్టీ శ్రేణులతో బుధవారం ఎన్నికల ప్రచారం చేశారు. ప్రభుత్వం ఏరియా ఆసుపత్రి వినాయకగుడి నుండి బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలతో కలిసి ఇంటింటా తిరిగి ఎన్నికల ప్రచారం చేశారు. ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్కు గాజు గ్లాస్ గుర్తుపై ఎంపీ ఓటును బీజేపీ అభ్యర్థి కమలం గుర్తు కలిగిన భూపతిరాజు శ్రీనివాసవర్మలకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. బీజేపీ కో కన్వీనర్ రామగాని సత్యనారాయణ, పట్టణ ప్రధాన కార్యదర్శి పాటే నాగేశ్వరరావు, పడాల కావ్య నిఖిత, ఎస్వి రంగారావు, టీడీపీ నాయకులు ఇరుబండి సతీష్ తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. స్థానిక సుబ్బారావుపేటలోని శ్రీ శ్రీనివాస రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. కాగా శ్రీ బలసలమ్మ తల్లి ఆలయ కమిటీ చైర్మన్ కొట్టు అంజిబాబు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి గుమ్మానికి వెండి తాపడం నిర్మాణం నిమిత్తం కేజీ వెండిని విరాళంగా ప్రకటించారు. అదేవిధంగా బీవీఆర్ కళాకేంద్ర వ్యవస్థాపకులు బుద్దాల వెంకటరామారావు, న్యాయవాది మేకా శ్రీనివాసులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. महाराज की శ్రీ శ్రీనివాస రామాలయం నందు పునఃప్రతిష్ఠ 3వ వార్షికోత్సవ శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు అత్యంత వైభవంగా సుమారు 10 జంటలచే కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క స్వామివారి కళ్యాణానికి విశేషంగా భక్తులు విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం స్వామివారి కళ్యాణానికి విచ్చేసిన ప్రతి భక్తుడికి కూడా పేరు పేరున ఈ యొక్క శ్రీనివాస రామాలయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే రేపు శనివారం 20వ తారీఖునే స్వామివారి శ్రీరామనవమి సందర్భంగా భారీ అన్న సమారాధన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమానికి సహకరించే భక్తులు ఎవరైనా ఉంటే కమిటీ వారికి అందజేసి వస్తు రూపేనా కానీ ధన రూపేనా కానీ కమిటీ వారికి అందజేసి రసీదు పొందవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఇక్కడ ప్రతి శనివారం కూడా స్వామివారికి భక్తులచే అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క మన ఇళ్లలో పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ అలాగే పెద్దలకి జ్ఞాపకార్థంగా కానీ ఏదైనా మన ఇంట్లో శుభకార్యం కానీ ఏదైనా జరిగినప్పుడు 10 మందికి అన్నదానం చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కమిటీ వారికి తెలియజేసి ఆ యొక్క శనివారాలు ప్రతి శనివారం కూడా ఈ యొక్క అన్నదానం జరుగుతుంది. శనివారం నాడు కమిటీ వారికి కానీ ఆలయ అర్చకులు కానీ ముందుగా ఒక 2 వారాలు ముందుగా తెలియజేసి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేసి ఆలయ అభివృద్ధికి భక్తులందరూ కూడా తోడ్పడి ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. స్థానిక శాస్మహల్ రోడ్లోని రామాలయంలో బుధవారం ఉదయం శ్రీరామనవమి పురస్కరించుకొని విశేష పూజలు చేశారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి ఈ కళ్యాణాన్ని తిలకించారు. ఈ సందర్భంగా పట్టణ టీడీపీ అధ్యక్షుడు పట్నా రాంపండు మాట్లాడుతూ శ్రీరామచంద్రుని ఆశీస్సులతో ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ఇంధనం అని కేశవిస్తాను అందరూ కూడా తీసుకోండి. గురుగారు నర్చించాం విశ్వక్షేరుడు అనే వినాయకుడు పవిత్ర అవడానికి కూడా ఇక్కడ పుణ్యాహవాదమే మార్చం చేయించాం. ఆ తర్వాత గోమయం, గోమూత్రం, గోఘృత భస్మం అయిపోతుందో
ఇవి తీసుకోవడం మంచి అవయవాన్ని పంచేంద్రియాలు కూడా దేహే తిష్టది ఆశ్రయ శ్రీ రామచంద్రమూర్తికి కళ్యాణ మహోత్సవం సందర్భంగా శాసమాల రోడ్లో ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు అందరూ అలాగే కుటుంబీకులు అందరూ కూడా కలిపి పూర్వం నుంచే వస్తున్న ఆచారం. శ్రీరామనవమి రోజు ఇక్కడ మహోత్సవాల సందర్భంగా కళ్యాణం చేయడం, అలాగే అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్క వ్యాపారస్తులు కూడా మా సహాయ సహకారాలు అందిస్తూ ఈ శాసమాల రోడ్లో ఆ రాముడిని పూజించడం వల్ల మా వ్యాపారాలు దినదినాభివృద్ధి చెందుతాయి. అలాగే ఆరోగ్యాలు ఇచ్చిన శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు మా పట్టణ ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటూ ముందు ఎప్పుడు కూడా వ్యాపారంతో కలిసికట్టుగా వచ్చి మన యొక్క అన్నదాన కార్యక్రమం అందరూ ముందుకు వచ్చి సహాయ సహకారాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్. తాడేపూడెం నిమ్మకాయల యూత్ అధ్యక్షులు కర్రి సత్యనారాయణ ఆధ్వర్యంలో సుమారు 100 మందితో నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో మంగళవారం సాయంత్రం జనసేన పార్టీలో చేరారు. 100 మందితో కొబ్బరి తోట నుండి ఊరేగింపుగా బొలిశెట్టి నివాసానికి వెళ్లారు. జనసేనలో చేరిన అనంతరం బొలిశెట్టి విజయానికి కష్టపడి పనిచేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇంకా తోటగోపి, పాలూరి వెంకటేశ్వరరావు, పైబోయిన రఘు, వర్ధనపల్లి కాశీ, అడబాల నారాయణమూర్తి, బొలిశెట్టి రాజేష్, తోటరాజా, మాకా దుర్గబాబు, ఈమని సత్యనారాయణ, ముత్యాల సునీల్, రామిశెట్టి వసంతకుమార్, అత్తిలి రాంబాబు, గోడాల ఏడుకొండలు, తరుణ్, శ్రీను, సాయిలు పాల్గొన్నారు. అదేవిధంగా అప్పారావుపేట మాజీ వైస్ సర్పంచ్ నారాపురెడ్డి దొరబాబు తన అనుచరులతో భారీ ర్యాలీగా వచ్చి జనసేన పార్టీ, బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. చూడాలండి ఒకసారి, ఎవరు కదలకూడదు. జనసేన పార్టీ కుటుంబంలోకి ఈరోజు జాయిన్ అయినటువంటి నిమ్మకాయల సత్యబాబు, అదేవిధంగా దొరబాబు గారు, మరి మా మిత్రులు అత్తిలి రామారావు గారు, ఇంకా నిమ్మకాయల యూత్ సభ్యులందరికీ, కుటుంబ సభ్యులందరికీ నా ఉదయపూర్వ నమస్కారం. మరి ఎప్పుడు కూడా సత్యబాబుని సెంటిమెంటు, సత్యబాబు ఉండాలని నేను ఏ ఎలక్షన్కైనా ముందు మనవాడిని అడుగుతాం. అదేవిధంగా ఈసారి తనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ఒకే సర్కిల్ నుంచి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, దాన్ని అర్థం చేసుకుంటాను. మరి వీళ్ళంతా తెలుగుదేశంలో మరి అత్తిలి రామారావు కానీ వీళ్ళందరూ యాక్టివ్గా ఉన్న మెంబర్స్ వీళ్ళంతా. కానీ గడిచిన 4 సంవత్సరాల నుంచి మరి పూర్తిగా మరి వర్గాల్లోనే ఉండే, లేదా ఇంకోటి అని ఉండే, పూర్తిగా దూరంగా ఉండడం. ఈరోజు మళ్ళీ ఉమ్మడి అభ్యర్థిగా నేనున్నాను, ఏ పార్టీ అయినా ఒకటే అనే ఆలోచనతో ఈరోజు మళ్ళీ జనసేన పార్టీలోకి వాళ్ళు రావడం చాలా సంతోషకరం. మన కుటుంబంలో జాయిన్ అయిన ప్రతి వ్యక్తి బాధ్యత నేను తీసుకుంటాం. ఎలాంటి ఇబ్బంది కలిగినా అది మనం ఇబ్బంది పడకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటాను. మీరందరూ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకు నచ్చి ఇవాళ ఏ నాయకుడు కూడా రాష్ట్ర ప్రజల కోసం ఖర్చు పెట్టిన సొంత డబ్బు ఒక పవన్ కళ్యాణ్ తప్ప. దీని ఆశయంతో ఈ పార్టీ ముందు తీసుకెళ్తాం. మన కాన్స్టిట్యున్సీ మరి ఏదైతే పేద ప్రజలకు అన్యాయం జరిగితే నిలబెట్టి అడిగే శక్తి ఆయనకు ఉంది. అందుకోసం ఆయన అసెంబ్లీకి పంపుతాం. మరి పవన్ కళ్యాణ్ గారు ఆశయాలతో మనం కూడా ముందుకు పోదాం. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న నాయకుడిగా మరి రాష్ట్రంగా దేశం అంతా గుర్తించిన నాయకుడు ఆయన. అలాంటి నాయకుడి నేతృత్వంలో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిని పెట్టవలసిన అవసరం ఉంది. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో మరి భారతదేశ ప్రధాని 3వ సారి కాబోతాం. అందరినీ కలిపి ఈరోజు ఒక మంచి పరిణామం కోసం, ప్రజల శ్రేయస్సు కోసం, పోలవరం ప్రాజెక్టు కోసం ప్రత్యేక హోదా తరహా ప్యాకేజ్ కానీ, ప్రత్యేకత హోదా కానీ, అదేవిధంగా విశాఖ ఉక్కును ఆపడానికి, రాష్ట్రానికి మేలు జరగడం కోసం ఈరోజు అందరినీ కలపడం జరిగింది. దయచేసి ఆలోచన చేసి ఈ విషయాన్ని ప్రజల్లో తీసుకెళ్ళి మన పార్టీ గెలుపుకి మీరు విశేష కృషి చేస్తారని, అదేవిధంగా రాబోయే రోజుల్లో మన కుటుంబం ఒక మంచి సమాజాన్ని ఏర్పాటు చేయడానికి మీరందరూ సహకరించారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశించు, మీ యొక్క ఎప్పుడూ కూడా మీ యొక్క కష్ట సుఖాల్లో మీతో ఎప్పుడు నడిచే శక్తి ఆ భగవంతుడు ఇవ్వాలని, మీరు ఎప్పుడు నాతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనసేన పార్టీని గెలిపిద్దాం. తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి కూటమిని గెలిపిద్దాం. బీజేపీ ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ, ఆయన గుర్తు కమలం గుర్తు, ఆయన కూడా గెలిపించాలని చెప్పి మనందరినీ కోరదామని చెప్పి తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జి, అలాగే మన కూటమిగా ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారి నాయకత్వంలో అనేక మంది వాళ్ళ సొంతంగా జాయిన్ అవుతున్నారంటే అది కారణం ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు, అలాగే ఆయనకున్న ఇమోజీ, అలాగే
మన తాడేపల్లిగూడెం పట్టణంలో కూడా మనకున్న పవర్ స్టార్ అయినటువంటి బొలిశెట్టి శ్రీని గారి నాయకత్వంలో అందరూ కూడా పనిచేయాలని ఒక ఉద్దేశంతో ఈ రోజున మూడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థులు ఏకతాటిపైకి వచ్చి ఈ రాష్ట్రాన్ని ఒక దుష్టపాలుడు, ఒక దుర్మార్గుడు పాలిస్తున్నాడు. అటువంటి దుర్మార్గుడు మనం అంతమొందించాలని ఒక పవన్ కళ్యాణ్ ఒక ఆశయాలతో, ఆదర్శాలతో ఆయన మనను అందరూ ఈసారి గెలిపించుకొని ఉమ్మడి అభ్యర్థులను అందరినీ కూడా ఒక తాటి మీద తెలుసుకొని గెలిపించి వారికి మంచి మెజార్టీని ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ఒక దుర్మార్గం నుంచి కాపాడాలని బొలిశెట్టి శ్రీనివాస్ గారి నాయకత్వంలో జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ఆదేశాల మేరకు అనుబంధ సంస్థ అయిన ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో పెంటపాడు మండలం దర్శపరిలో చలివేంద్రం, పక్షుల దాహార్తి తీర్చడానికి నీటి తొట్టెలు, వరికంకులు ఏర్పాటు చేశారు. పీఠం సభ్యులు దంగేటి రామకృష్ణ సౌజన్యంతో ఏర్పాటు చేశారు. దర్శపరి పీఠం సభ్యులైన గోపరాజు సాయి, రవికుమార్ అనే సాయిబాబా, దిరిశాల వాయు సుధాకర్ గ్రామ సభ్యుల సమక్షంలో ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ అడబాల నాగ వెంకటరత్నం, తాడేపూడెం ఆశ్రమ కమిటీ సభ్యులు గంధం వెంకట రమణారావుల ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలను చేశారు. అక్కడికి వెళ్ళకుండా విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ యొక్క దాని యొక్క అనుబంధ సంస్థ అయినటువంటి ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా చేపట్టేటటువంటి అనేక సామాజిక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా సద్గురువర్యుల యొక్క ఆజ్ఞని అనుసరించి మనకి ఈ వేసవి కాలంలో మనుషుల కొరకు మంచినీటి చలివేంద్రాలు, అలాగే జీవం మరి మోగచేవలైనటువంటి పక్షుల కొరకు వారికి వరికంకులు, అలాగే వారికి మరి మంచినీటి చలివేంద్రాలు కూడా మరి ఏర్పాటు చేయమని మా పీఠాధిపతి గారి ఆజ్ఞను అనుసరించి ఈరోజు ఈ దర్శపర్ ఆశ్రమ శాఖలో మన గోపరాజు సాయి, రవికుమార్, అలాగే మన సుధాకర్ గారు వారి యొక్క మరి బృందం అంటే ఈ ఆశ్రమ శాఖ యొక్క కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ముందుగా మంచినీటి చలివేంద్రం ఓపెన్ చేసి ఆ తదుపరి ఇక్కడ ఈ ఆశ్రమం వద్ద పక్షుల చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం సద్గురు అలీషా స్వామికి పాదపద్మం నమస్కారం, పెద్దమ్మ గారు సాష్టం నమస్కారం. మా దర్శపరి ఆశ్రమం రావడం 10 నిమిషాలు నిర్వహించిన కానించి ఇక్కడ సభ్యులు సాయి గారు, రాధ గారు, కమిటీ సభ్యులందరం స్వామి వచ్చినప్పుడు పీఠంలో చక్కగా చేసుకునేవాళ్ళం. అది ఇప్పుడు ఆలయంలో కూడా చక్కగా చేసుకున్నాం. ఈ శైలేంద్రం వేళ స్వామి శక్తాలుగా పెట్టుకుందామని అందరం నిర్ణయించుకున్నాం. అలాగే స్వామి ఆశీస్సుతోటి అక్కడ శైలేంద్రం పెట్టి ఇక్కడ ఖర్చు శైలేంద్రం నెరవేర్చుకుంటున్నాం. స్వామి ఆశీర్వాదంతో మా ఆశ్రమం గెలాలని స్వామి మా మీద దృష్టించి మా సేవలకే మమ్మల్ని ఆశీర్వాదం చేయమని, ఈ సేవలో ఇంకా ముందుకెళ్ళాలని ఇలాంటి సేవలు ఎన్నో మా కమిటీ వాళ్ళందరూ కమిటీ తరపుని స్వామి తరపుని అందరు పీఠాధిపతులు అందరూ మాకు ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటూ స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరలోని పవన్ మెస్ దగ్గర చైతన్య ఎమర్జెన్సీ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని స్థానిక ప్రముఖ వైద్యులు డాక్టర్ తానేటి శ్రీనివాస్ బుధవారం ప్రారంభించారు. తొలి రోజుగా పానకం పంపిణీ చేశారు. చైతన్య ఎమర్జెన్సీ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ సోమేశ్వరరావు గత 2 సంవత్సరాలుగా చేస్తున్న సేవా కార్యక్రమాలను డాక్టర్ తానేటి శ్రీనివాస్ అభినందించారు. కార్యక్రమంలో ఎయిర్ స్ట్రిప్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దోలం నాగరాజు, కేవీ అనిల్ కుమార్, పైలి శ్రీనివాస్, డాక్టర్ దుర్గా నోకల్ల, విఎన్ ప్రసాద్, కేవీ చలం, ఏఆర్కేఎస్ఎన్ మూర్తి, గురుమూర్తి, రాగిరెడ్డి ప్రసాద్, వాసు తదితరులు పాల్గొన్నారు. అక్కడ పెడితే కవర్ చేసేద్దా మనకంట. ఈ ఎండాకాలం ఈ దాహార్తిని తీర్చేందుకు మన చైతన్య హాస్పిటల్ వాళ్ళు రెగ్యులర్గా ప్రతి సంవత్సరం ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం. దీనివల్ల ఈ పట్టణం మరియు పరిసర ప్రాంతాల వాళ్ళు ప్రయాణం చేసే వాళ్ళందరికీ దాహార్తిని తీర్చడమే కాకుండా దీనిలో పరిశుభ్రంగా చేయడం వల్ల మంచి ఈ లవణాలు ఇలాంటివి ఉన్న మజ్జిగ, నీరు, ఉప్పు ఏమైనా దాహాన్ని తీర్చడమే కాకుండా నీటి మన శరీరానికి లవణాలను అందించడం వల్ల మనకి తొందరగా ఉపశమనం కలుగుతూ ఉంటుంది.
అలాగే మన పట్టణ ప్రజలు అలాగే పరిసర ప్రాంతాల వాళ్ళు కూడా ఎండల్లో ప్రయాణం చేసేటప్పుడు ఈ మజ్జిగ, బార్లీ నీళ్లు, లేత కొబ్బరి మొండ నీళ్లు, అంటే కిడ్నీ ప్రాబ్లం ఇలాంటివి ఏమి లేని వాళ్ళు రోజుకి కనీసం 3 లీటర్ల దాకా నీరు ఉంటే చాలా మనకి ఇబ్బందులు లేకుండా ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అలాగే షుగరు, కిడ్నీ ప్రాబ్లంలో ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం ఉప్పును తగ్గించి తీసుకోవడం మంచిది. మీ డాక్టర్ గారి సలహాల మేరకు ఈ కొబ్బరి నీళ్ళు కానీ అంటే పొటాషియం రిచ్ ఫుడ్స్ అన్నీ కొంచెం తగ్గించి తీసుకుంటే మంచిది. మనకి సమ్మర్లో మోస్ట్లీ ఎల్డర్లీ పీపుల్ కొంచెం డీహైడ్రేషన్తో వచ్చేస్తారు, చాలా ఇన్సెన్సిబుల్ లాస్ తోటి. వాళ్ళు కనీసం వాటర్ బాటిల్ కొనుక్కుందాము తాగుదాము అని అనుకోరు అనమాట. వాళ్ళకి తెలియకుండానే చాలా వడదెబ్బ తగిలి అట్లా హాస్పిటల్కి వస్తూ ఉంటారు. సో ఇలా ఒకటి పెట్టడం అనేది చాలా మంచి ఇనిషియేటివ్ అని చెప్పాలి. అండ్ సోమేశ్వరరావు గారి గురించి చెప్పాలంటే యాక్చువల్లీ నేను 1.5 month అయింది హాస్పిటల్లో జాయిన్ అయ్యి. ఎప్పుడైనా ఏదన్నా నాకు తెలిసిన పేషెంట్సే కాకుండా వేరే వాళ్ళకి కూడా కొంచెం ఫినాన్షియల్ ప్రాబ్లం ఉంది అంటే ఆయన బిల్స్లో ఎంతో కొంత తగ్గించడం, వీలైనంత వరకు హెల్ప్ చేయడం ల్యాబ్స్లో కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో ఓవరాల్గా ఆయనకి చాలా సాఫ్ట్ హార్టెడ్ ఉందని నేను చెప్పచ్చు. గత 2.5 దశాబ్దాలుగా అంటే సుమారు 25 సంవత్సరాలుగా డాక్టర్ సోమేశ్వరరావు గారు ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్గా పట్టణ ప్రజలకు అందరికీ సుపరిచితులు. కేవలం వైద్య వృత్తిలోనే కాకుండా సామాజిక సేవలో కూడా ముందుండి తన వంతు సహకారం ఆయన ఎప్పుడూ చేస్తూ ఉన్నారు. ప్రతి నెల కూడా 1వ తేదీన సవిత్రిపేటలో ఉన్నటువంటి వారి క్లినిక్ దగ్గర ఉచిత షుగర్ పరీక్షలు గత 2 దశాబ్దాలుగా నిర్వహిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఎమర్జెన్సీ హాస్పిటల్, చైతన్య ఎమర్జెన్సీ హాస్పిటల్ని స్థాపించి ఇక్కడ ఇది 3వ సంవత్సరం. వరుసగా 3 సంవత్సరాలు కూడా డాక్టర్ గారే వారి అమృతాస్తాలతో ఈ చలివేంద్రాన్ని ప్రారంభించడం, జూన్ నెల మధ్య వరకు అంటే సుమారుగా 2 మాసాలు పైబడి అప్రతిహతంగా ఈ చలివేంద్రాన్ని చల్లటి మంచినీళ్లు, ఒక్కొక్క రోజున బటర్ మిల్క్తో కూడా ప్రజల దాహార్తిని తీర్చడం. స్థానిక ఏలూరు రోడ్లో గల షిరిడి సాయిబాబా వారి మందిరంలో బుధవారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం కాకరహారతి, అనంతరం అభిషేకాలు, స్వామివారి కళ్యాణం జరిగింది. మందిర కమిటీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సాయిబాబాను, శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. సాయిబాబా మందిరంలో గత 33 సంవత్సరాలుగా జరుగుతున్న శ్రీరామనవమి వేడుకలు ఈరోజు కూడా ఘనంగా జరిగాయి. మరి ఈరోజు మందిరంలో కార్యక్రమాల్లో ఉదయం 5:30 ఒక కాకర హారతి, 6 గంటలకు అభిషేకం, 10 గంటల నుండి శ్రీరామ పట్టాభిషేకం కళ్యాణ కార్యక్రమం. అలాగే ఈ కార్యక్రమంలో పీటల పైన కూర్చున్న వారు కొమ్మిశెట్టి నరేష్, వీరలక్ష్మి మరియు వారి బంధుమిత్రులందరూ కూడా. అలాగే 12 గంటలకు మధ్యాహ్న హారతి, సాయంత్రం సాయి సంధ్య హారతి, రాత్రి హేజీ హారతి జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో మరి ప్రతి ఒక్క భక్తులు కూడా విరివిగా పాల్గొని ప్రతి సంవత్సరం కూడా జయప్రదం చేస్తున్నారు. స్థానిక సౌత్రిపేటలోని షిరిడి సాయిబాబా మందిరంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మందిర కమిటీ ఆధ్వర్యంలో కాకరహారతి, అష్టోత్తర శతనామ పూజలు చేశారు. అనంతరం స్వామివారికి, అమ్మవార్లకు మంగళ స్నానాలు, కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. మధ్యాహ్నం అన్న సమారాధన జరిగింది. ఈ సందర్భంగా భక్తులకు కమిటీ సభ్యులు సేవలు అందించారు. నిర్విఘ్నం కురు మే దేవాన్ సర్వాత్మకా షిరిడి సాయి సత్సంగ ధ్యాన భజన మందిరం నందు ప్రతి సంవత్సరం చేసే విధంగానే ఈరోజు కూడా సీతారామ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని జరిపించాం. మా కమిటీ వారందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఉదయం బాబావారికి కాకడహారతి, అనంతరం బాబావారి, శ్రీరామచంద్రుల వారి, లక్ష్మీ అమ్మవారి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి అష్టోత్తర శతనామాలతో పూజా కార్యక్రమం అయింది. ఇదే విధంగా పుణ్యస్త్రీలందరూ కూడా సౌత్రిపేటలో వేయించేస్తున్న షిరిడి సాయి సత్సంగ ధ్యాన భజన మందిరం నుండి కాలువకు వెళ్లి గోదావరి నీళ్ళను తీసుకురావడం, గోదావరి నీళ్ళు తీసుకొచ్చి
అమ్మవారికి అయ్యవారికి మంగళ స్నానాలు చేయించడం, అనంతరం కళ్యాణ కార్యక్రమం మొదలైంది. ప్రతి సంవత్సరం చేసే విధంగానే ఈ కళ్యాణ కార్యక్రమం జరుగుతుంది. ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకిస్తూ ఈ భోజనాల కార్యక్రమం పాల్గొనడం జరిగింది. స్థానిక సుబ్బారావుపేటలోని చిన్న ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుని బ్రహ్మత్వంలో ఈ పూజలు జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సుతో అందరికీ మేలు జరగాలని ఈ పూజలు జరిపామన్నారు. శ్రీ భక్తాంజనేయ స్వామి వారి ఆలయం వద్ద శ్రీరామనవమి. ఈ శ్రీరామనవమి సందర్భముగా మన రాముల వారికి ఈరోజు పంచామృత ఫలరాసాభిషేకములు మరియు స్వామివారికి ఆంజనేయ స్వామివారికి ఆకుపూజ, నాగవల్లీదళ సింధూర పూజ కార్యక్రమాలు జరిగాయి. అలాగే స్వామివారికి పానకం, చలిమిడి, వడపప్పు ప్రసాద వినియోగం జరుగుతుంది. సుబ్బారావుపేట భక్తులంతా కూడా విచ్చేసి శ్రీ భక్తాంజనేయ స్వామి వారి ఆలయాన్ని దర్శించి స్వామివారి తీర్థప్రసాదములు స్వీకరించి తరించ ప్రార్థన. స్థానిక ఏలూరు రోడ్లోని శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుండి స్వామివారికి గరిక పూజ, అర్చనలు, అభిషేకాలు చేశారు. ఈ పూజలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఉదయం 6 గంటల నుండి పంచామృతతో ఈరోజు ఉదయం బుధవారం పంచామృత అభిషేకం జరుగుతున్నది. తమ గోత్రమాలముతో అభిషేకం జరిగినది. కావున భక్తులు ఒకసారి వచ్చిన అన్ని పనులు జరిగిన చాలామంది చెప్పుతున్నారు. ఈ కావున 27/4/24 శనివారం సంకష్ట చతుర్దశి కావున మన శనివారం సాయంత్రం 27 సాయంత్రం శనివారం 100 లీటర్ల ఆవు పాలతో అభిషేకములు గోత్రమాలతో అభిషేకం జరుగుతున్నది. ఈ కార్యక్రమాలు అన్నీ వీళ్ళ నాన్నగారి ఆధ్వర్యంలో జరుగుతున్నవి. స్థానిక రామచంద్రపేటలోని శ్రీకృష్ణ మందిరంలో శ్రీ కోడూరు కృష్ణవేణు మాతాజీ వారి 108వ జయంతి పురస్కరించుకుని బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మందిర కార్యదర్శి ఇందుకూరి మోహన్ రాజు ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.